నేను అడిగింది చెప్పు. మీకు నెలకు 12,000 రూపాయలు బ్యాంకులు వేస్తామన్నారంట కదా, వేసిరా సంవత్సరం? వేసిరట కదా? వేయలేదన్న, ఒక్క రూపాయి వేయలేదు మాకు. ఆటోలు కూడా కార్పొరేషన్, ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానంట కదా? ఎంతవరకు ఒక్కరు కూడా ఆటో నగర్, ప్రతి జిల్లాలో ఆటో నగర్ ఏర్పాటు చేస్తానట. మీకు చేయలేదన్నా? ఏం చేసింది? ఏం చేయలేదు. ఆటోలకు ఇంత కూడా రూపాయి సాయం చేస్తున్నాడు. ఎన్నోసార్లు మేము ధర్నాలు, రస్తారోకోలు చూస్తున్నాము. ఆల్రెడీ ఆటోలలో 500 మంది చచ్చిపోయినారు. అక్కడ వరంగల్, సిద్దిపేట, ఖమ్మం అన్ని 600 మంది 500 మంది పట్ట జీవనం వెళ్ళలేక, పిల్లల్ని చదివించలేక, అవన్నీ వెళ్ళలేక వస్తాం, మళ్ళీ వస్తాం. ఆటో డ్రైవర్లు మనం ఉన్నప్పుడు 3 పూటలు తిన్నారు, మంచిగా బతికిరు, ప్రశాంతంగా ఉన్నారు, పిల్లలు చదివించుకున్నారు. ఇవాళ వాళ్లకు లేనిపోని ఆశలు పెట్టి ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, ఆటో నగర్ ఏర్పాటు చేస్తాం, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామన్నారు. ఏమి ఇచ్చిర్రు? ఏమి ఇచ్చిర్రు? గుండు 0 ఇచ్చిర్రు, 420 ఇచ్చిర్రు, ఏమి ఇవ్వలేదు. ఇగో 5 రూపాయల భోజనం ఏర్పాటు చేసినాం మనం మహబూబ్ నగర్ లో, ఎల్లమ్మ గుడి దగ్గర 5 రూపాయల భోజనం ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లందరూ కూడా 5 రూపాయల భోజనం తిని 4 పైసలు దాచిపెట్టుకోండి అని చెప్పినాం. ఇవాళ ఆటో డ్రైవర్లు చనిపోతున్నారు, రైతులు చనిపోతున్నారు, రైతు కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు, వాళ్ళు చనిపోతున్నారు, వ్యవసాయంకి నీళ్లు లేక రైతులు ఏడుస్తున్నారు. ఇట్లా టైర్కు గాలి తీస్తే తుస్సులో పోయినట్ల మొత్తం భూముల రేటు తగ్గిపోయా. ఇక మైనార్టీలకు ఇక इमाम मौजूद का तनख्वाह भी नहीं दे रहे, कोई चीज मुसलमानों के लिए, कोई माइनॉरिटीज के लिए कोई स्कीम्स नहीं है, खाली बातें कर रहे हैं लोग. ये प्रजा पालना बोल के नाम रखे खाली, मगर ये पदवी पालना है. ప్రజలను ఇడిచిపెట్టిండ్రు, పదవి పాలన చేస్తుండ్రు. ఇమాం మౌజులు ఏడుస్తున్నారు. నెలకు 5,000 ఇమాం, నెలకు 5,000 నవ్వుతున్నారు. బాగా సంతోషంగా ఉంటారు, అందరూ ఏడుస్తున్నారు. ఇప్పుడు సంతోషంగా ఉంటా అని చెప్తున్నారు. లేదనా ఏ సంతోషంగా ఉన్నారు. వేసినాం అని వేసినా కానీ ఏడుస్తున్నారు అందరూ. ఇక మా జమల దళిత బంధు గురించి చెప్తాడు. దళిత బంధు వస్తుందా జమల? డైరెక్ట్ పైసలు వస్తున్నాయండి. దళిత బంధు వస్తలేదు, అని వస్తలేదనా? దళిత బంధు అనేది దళితులను ఆగం చేసేది కాబట్టి దళిత బంధు అని 12 మనం 10 లక్షలు ఇచ్చినాము, 12 లక్షలు అన్నాడు. 12 లక్షలు కాదు కదా, 1 రూపాయి వరకు ఇప్పటి వరకు కూడా లేదు. రెండోకటి ఏంటంటే ఉన్నత ఏదో గుంటలో 2 గుంటల భూమి ఉంటే రైతు బంధు పడుతుండే, అది కూడా పడకుండా మా దళితులకు ఆగమైపోతున్నది. దళిత బంధు లేదు, గిలిత బంధు లేదు. మనం ఉన్నప్పుడు అన్ని రకాలుగా దళిత బంధు అవన్నీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఏ దళిత బంధు వస్తలేదు, ఎవడు వస్తలేడు. మొత్తం డైరెక్ట్ బ్యాంకులో పడుతున్నాయి. బ్యాంకు లేదు, యాది లేదు అన్న, అంతా ఒట్టి మాటలు, మోసం మాటలు. మోటలా ఇక ఏం కాలేదు సార్. ఇక చేపలు ఈ పని వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎన్ని చేపలు ఇచ్చినా చేపలు లేవు అసలు. వాస్తవంగా చేపల చెరువు నిండి అలుగులు ఇట్లా బంద్ అయిపోయినాక 25% ఇట్లా ఇవ్వలేదు అసలు. వాస్తవంగా ఏమి ఇచ్చారు వాళ్ళు? చేపలు అమ్ముకొచ్చినేమో అసలు ఉంటే కదా చేపలు ఇచ్చిందంట. మా కృష్ణకు, మా రామకృష్ణకు లారీ పిచ్చిదంట. ఇంతకు ముందు లారీలు వచ్చినాయి, గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లారీలు వచ్చినాయి, లూనలు వచ్చినాయి, భార్య భర్తలు మంచిగా పోయి ప్రతి ఒక్కరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 కోట్ల రూపాయల నిధులుండే మొత్తం ముదిరాజులకు, మత్స్య కార్మికులకు, గంగపుత్రులకు కలిపి ఓన్లీ 2 కోట్లు. కేవలం మన మహబూబ్నగర్ జిల్లాలో ఎంత ఖర్చు పెట్టినాం తెలుసా? 600 కోట్లు ఖర్చు పెట్టినాం. లూనాలకు, డీసీఎంలకు 670 కోట్లు ఖర్చు పెట్టినాం. లూనాలు ఇప్పించని 2 కోట్లు మాత్రమే మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కల్పిస్తే మనం 500-600 కోట్లు జిల్లాకు పెట్టినాం. ఒక సంవత్సరంలో 5,000 కోట్ల పైగా ఈ రాష్ట్రాలు పెట్టినాం మనం. కానీ చిన్న డీసీఎంలు వీళ్ళ ఊళ్ళకు డీసీఎంలు ఇచ్చినాం. ఎన్ని ఇచ్చినామే? డీసీఎంలు ఆటోలు మారులో 3 ఆటోలు 40. మనం ఏ డీసీఎంలు ఇచ్చినామో అదే డీసీఎం లో వాళ్ళు మనసులను పిలిపించుకున్నారు. డైరెక్ట్ ఎక్కువ డబ్బులు వేస్తాము, డీసీఎంలు వాళ్ళు ఇచ్చి లారీలు ఇస్తామని. 100% సబ్సిడీ కింద చేప పిల్లలు ఇస్తే ఈసారి 50% కింద 50% ఇచ్చి మండలానికి 5-6 ఊర్లకు ఇస్తే సార్ అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు. అంతా మోసం చేసిన వాళ్ళు. ఇక మరి ఒక్కసారి ఆలోచన చేయదు. ఒక్కసారి ఎవరికి ఇచ్చారు? మరి రైతులకు ఏమైనా ఇచ్చిందా? రుణమాఫీ అయిందా? ఈడ రుణమాఫీ కాదు, చేతులు లేపండి పోయి వచ్చిన వాళ్ళ కాడికి. రానోళ్ళు రుణమాఫీ కానోళ్ళు అమ్మాయి వచ్చిందాకా అది ఏమొచ్చిందిరా? మరి మార్పు వచ్చింది. ఏమొచ్చింది?
ఏమొచ్చింది? మార్పు వచ్చింది. మార్పు వచ్చింది. ఏ మార్పు అంటే మనం 10,000 రూపాయల రైతు బంధు ఇస్తే మొత్తానికి 0 రూపాయల మార్పు వచ్చింది. 5 లక్షల రూపాయల రైతు బంధు ఇస్తే అది మార్పు వచ్చింది. చేపలు సబ్సిడీ ఇస్తే అది మార్పు వచ్చింది. రైతు దళిత బంధు ఇస్తే అది మార్పు వచ్చింది. మా యాదవులకు, మా కుర్రోళ్లకు విన్నావా? మరి ఏమొచ్చింది? గౌడలకు ఏమొచ్చింది? కేసులు వచ్చినాయి. జైల్లో పెట్టి బెదిరి కేసులు పెట్టినాయి. మైనార్టీలకు ఏమొచ్చినాయి? లంబడలకు ఏమొచ్చిందో మా అక్క ఇప్పుడు నీలమ్మక్క నోరామె ఇంకా పెద్దగా ఉంది. ఇక ఏమో గది బాగా తిడుతుంది ఆమె. మైకి తీయగానే ఇంకా గబ్బు బాగా తిట్టింది ఆమె. ఆ మాట నేను ఎప్పుడు కూడా ఇల్లే ఆ మాట. ఇక బతుకమ్మ చీరలు ఎక్కడిరా ఆయన? ఇంకా బతుకమ్మ చీరలు ఉంటే ఇప్పుడు అమ్ముకొస్తారు. రాష్ట్రంలో బక్కనే ఉన్నా కర్ణాక సార్. అరే ఎన్ని మాటలే? మీకు బోనస్ ఇస్తామని, కౌలు రైతులకు కౌలు పైన ఇస్తామని, నాటేస్టర్లకు వాళ్ళకి ఇస్తామని, కూలీలకు ఇస్తామని, రైతు బంధు ఎక్కువ చేస్తామని, ప్రతి మహిళకు 2,500 ఇస్తామని, 2,000 పెన్షన్ 4,000 చేస్తామని, వికలాంగులకు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి, మైనార్టీలకు, ఇమాం మౌదవులకు డబుల్ పైసలు ఇస్తామని, పూజారులకు ఇస్తామని, మాస్టర్లకు ఇస్తామని, విద్యార్థులకేమో స్కూటీలు ఇస్తామని. ఈ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఏంటంటే మనం 1,00,000 రూపాయలు ఇస్తే పెళ్లి చేసుకుంటే వారు తులంలో ఎక్కడ ఏంటంటే మనం 1,00,000 రూపాయలు ఇస్తే పెళ్లి చేసుకుంటే వారు తులం బంగారం అని చెప్పిన వాళ్ళు. ఎంత అన్యాయం! తులం బంగారం ఇప్పటికి ఎన్ని పెళ్లి అయినా సార్ 30, 45, 50 పెళ్లి అయినాయి దగ్గర దగ్గర సంవత్సరంలో. అంటే ఎన్ని తులాల? 50,000, 60,000, 70,000 పెళ్లి అంటే 70,000 తులాలు. ఏడు గింటాల బంగారం ఏదట? నమస్తే నమస్తే. నీకు వద్దులే, ఇప్పుడే చాలా మంది తిట్టిపోయారు. నువ్వు తిడితే మళ్ళీ తట్టుకోలేరు వాళ్ళు. ఏమైనా చేసుకుంటే కష్టం వాళ్ళు. వద్దొద్దు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ముఖ్య నాయకులు రావడం జరిగింది కనుక మళ్ళా 15-20 సంవత్సరాలు వాళ్ళ దగ్గరకు పోవాలంటే ప్రజలు ఇట్లా ఉనికిపోతారు, సస్తారు. ఎందుకంటే దయ్యం వచ్చాయంటే భయపడుతున్నారు. అట్లా కాంగ్రెస్ వచ్చాయంటే అని భయపడే స్థాయి వస్తుంది. ఆఫీసర్లు కూడా కొంతమంది మీరేం భయపడకండి, ఆ కేసు పెడతాం, ఈ కేసు పెడతాం. ఏంకంట భయపడుతున్నా? భయపడతా ఎందుకంటే వాళ్ళ కోసం ఏం భయపడకండి. ఇవాళ దెబ్బతిన్నలు రేపు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది జీవితం. భయపడినలు ఎవరికి ఏం భయపడకండి. రేపు ఆఫీసర్లు ఎక్కువ చేసి అవి చేస్తే మళ్ళీ ఆఫీసర్లు ఇక్కడే పనిచేయాలి కదా, ఈయనే పనిచేయాలి కదా. వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే నాకు పోలీసులు వాళ్ళ సంఘంలో పనిచేసినాం కదా అన్న, ఏమో అనుకున్నాం కానీ వాళ్ళ తెలుసో తెలియక అది చేసినాం ఇది చేసినాం ఏమనుకోకే. ఏదో పోస్టింగ్ల గురించి మేము వాడు మళ్ళీ అక్కడ ఇక్కడ పిల్లల్ని పట్టుకొని పోవాల్సి వస్తుందని చెప్పి ఏదో చేసినాము, మీరు ఏమనుకోకండి, తప్పైందని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా ఇట్లనే ఎక్కువ ఉట్లాడితే చూద్దాం కానీ ఎక్కువ లేనిపోని అక్రమ కేసులు పెట్టి భయపెట్టించి సోషల్ మీడియా పెట్టామని పిలిపించి మీరేం భయపడకండి. వరద భాస్కర్ని కొట్టిరు, ఊరుకున్నావా? కేసు కూడా పెట్టిన మా మీద. పెట్టని ఎన్ని కేసులు పెడతారో పెట్టని. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక ఒకటే జియోలో అన్ని కేసులు విత్డ్రా అయిపోతాయి. ఒక్క జియో ఇస్తే పాత కేసులన్నీ ఒకటే జియోతో టపా పోతుంది అంతే. ఎవరేం భయపడకండి. ఏం బాలకృష్ణరా భయపడుతున్నావా? ఎవరు భయపడకండి. వాళ్ళు ఇచ్చిన హామీలు దొంగ హామీలు. అయ్యా నిన్నగాక మొన్న రాత్రికి వేస్తాడు, మళ్ళా 10 నిమిషాల్లో మార్చిలో వేస్తాడు. ఒక్కటి మిత్రుల గుర్తుపెట్టుకోండి, కేవలం సర్పంచ్ ఎలక్షన్ లో బయటపడడానికి, కేవలం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో బయటపడడానికి ప్రజలు నమ్ముతూ ఇట్లా పాచికలేసి చూస్తున్నారు. పట్టుకొని ఇట్లా చూసి ఉనికిపోతున్నారు. వాయిపు అవుతున్నారైనా అని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. మనం అడగలే, వాళ్ళే అన్నారు. ప్రజలు అడగలే. కామారెడ్డిలో
బడుగు బలహీన వర్గాల వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇస్తున్నాడు. మరి రిజర్వేషన్ ఇస్తాడా ఇవ్వకుండా ఎలక్షన్ పెడతారు చూడండి. మనము అడిగినరు, ఇస్తామన్నారు, ఇచ్చేంతరం ఊకుంటే లేదు. రైతు బంధు ఇస్తామన్నారు, ఇచ్చేంతరం ఊకుంటే లేదు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరిన తర్వాత ఎలక్షన్ల హామీలన్నీ నెరవేరిననుకో మనం ఏం చేద్దాం, యునానిమస్ గా వాళ్ళే చేద్దాం, పేర్లు ఎనపై మిమ్మల్ని చేద్దామని చెప్తాం. మొత్తం సర్పంచ్ యునానిమస్ చేద్దాం, వాళ్ళనే ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ఏదో చేద్దాం. రాశారని అనుకుని ఎవరైనా పోటీకి వస్తే అలా మండలం నువ్వు చెప్పు, అక్కడ మా చెన్నయ్య ఉన్నాడు, లక్ష్మయ్య ఉన్నాడు, కరుణాకర్ ఉన్నాడు, మా జమ్ముల నారాయణ వాళ్ళంతా తిప్పలాడి గడ్డం పట్టుకోను, మా సీని ఇట్లా అడుక్కోను యునానిమస్ చేస్తారు. సర్పంచ్లను కానీ, ఎంపీటీసీలను కానీ, జెడ్పీటీసీలను కానీ, రేపు కౌన్సిలర్లను కానీ. కానీ హామీలు ఇవ్వనీయకుండా, హామీలు ఇవ్వకుండా డ్రామాలు చేసి మళ్ళా ఎలక్షన్లకు పోదామంటే ఎక్కడ దొక్కాలి? పాతాళ లోకం దొక్కాలా? ఇన్నా పాతాళ లోకం దొక్కాలా? మనది ఉట్టుటిగా గాలికి వచ్చిన వాళ్ళం కాదు, ఇట్లా గాలికి ఇట్లా ఎగిరిపోయి వచ్చిన వాళ్ళం కాదు. మనమంతా కష్టాలు పడి ఎదురు తిరిగి లాఠీ దెబ్బలకు కేసులకు భయపడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న వాళ్ళం మనం. కేసీఆర్ గారి నాయకత్వంలో కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళం మనమే. తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం మనం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న వాళ్ళమంటే దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్న ఆ మహానుభావుడు మహాత్మా గాంధీ గారు, సుభాష్ చంద్రబోస్, ఈ మహానుభావులు ఎట్లయితే గర్వపడతారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాదులు కూడా, ప్రయోజనం పొందిన వాళ్ళు కూడా, అరే కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రీనివాస్ గౌడ్ గాని ఇంకా చాలా మంది గాని తెలంగాణ తెచ్చుకున్నారు కదా, కేటీఆర్ గాని వీళ్ళందరూ కొట్లాడినరా, అక్కడ జగదీష్ రెడ్డి గాని తెలంగాణ నుంచి కొట్లాడినరా అని చెప్పే టీం మనది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే టీం మనది. ఇలా తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం మనం. లక్ష్మారెడ్డి గారు గాని ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా మంది మొదటి నుంచి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం మనం. రాజకీయంగా ఉన్నారు, నేను ఇంకా చాలా మంది, నాతో పాటు చాలా మంది ఉన్నారు. రాజకీయం సంబంధం లేకుండా ఉద్యోగాన్ని పక్కన పడేసి జైల్లో పెట్టినా కూడా, ఇదే మామూలు జైల్లో పెట్టినా భయపడకుండా తెలంగాణ తెచ్చుకున్న టీం మనది. అల్లాటప్ప టీం కాదు మనది, ఉట్టి గాలికి వచ్చిన వాళ్ళం కాదు మనం. తెలంగాణ తెచ్చుకున్న టీం మనది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న టీం మనది. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని బ్రహ్మాండంగా 10 సంవత్సరాల్లో అద్భుతంగా చేసినాం. ఇలా మొన్న ఈసారి గెలిచింటే కరీంనగర్ ఉదన్నపూర్ నుంచి మొత్తం కోడూరు, ధర్మపూరు, అన్వాడ మొత్తం చెరువులు నిండి కాలువలు వారేటివి. ప్రతి చెరువులలో ఫిషర్మెన్స్ మనలో ఉదరాజులు బ్రహ్మాండంగా బతికేటోళ్ళు. పెద్ద చెరువు, ఈ పెద్ద చెరువు నీళ్లు ఉదయనాపూర్ నుంచి పైప్ లైన్ శాంక్షన్ చేసింటివి. పైప్ లైన్ ద్వారా కృష్ణా రివర్ నీళ్లు ఇవ్వాలి, 3 నీళ్లు మొత్తం కూడా పక్కల ఎస్టీపీ ద్వారా బయటకు పోవాలని చెప్పేది. ఇంత అద్భుతమైన బ్రహ్మాండమైన ప్లాన్ చేస్తే ఇలా ఏం చేస్తున్నారు వాళ్ళు? చిల్లర పనులు చేస్తున్నారు. అధికారం శాస్త్రం అనుకుంటారేమో. ఇక అన్ని వస్తాయి. మన్నెంకొండ కాడ మా దేవేంద్ర రెడ్డి అన్నాడు, మా దేవేంద్ర రెడ్డి మా రాజులకి ఇట్లా అన్న, మనం కూడా రోపే వచ్చింటే మేము అందరం బతుకుతుంటే టూరిజం డెవలప్ అవుతుండే. మరి వాడు కలకత్తా సామాన్ ఎత్తుకొని పోయిందంటే కలకత్తా సామాన్ ఎత్తుకపోయిండో మనకు తెలియదు. కంపల్సరీ వీళ్ళు చేపియాలని డబ్బులు జియో శాంక్షన్ టెండర్ అయిన వరకు కలకత్తా నుంచి వచ్చి టీం వచ్చి రూమ్ వేసుకుని రూమ్ కట్టుకొని అక్కడ పని స్టార్ట్ అయినా అది 150 కోట్ల వరకు. అది ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? క్యాన్సిల్ చేయడానికి వీలు లేదు, ఖచ్చితంగా కావాలి, దానికి కార్యాచరణ ఇవ్వండి అని చెప్పిన. మైనార్టీ స్కూలు పునాదిలోనే ఉందంతే. క్రిస్టియన్ భవన్, హజ్ హౌస్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. ఇండస్ట్రీస్ ఈరోజు మనందరం కూడా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. సరే, గెలుపు ఓటర్ల గురించి మనం బాధపడద్దు రమేష్ అన్న, జరుగుతూనే ఉంటది గెలుపు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నిన్న పోయొచ్చిన, ఆయన సమాధి ప్లేస్ పోయొచ్చిన, దేశానికి రాజ్యాంగం రాసిన వ్యక్తిని ఓడగొట్టిరు. ఎవరితో ఓడగొట్టిరు? ఎంబడి ఉండేటువంటి పిఎన్ నిలబెట్టి ఓటిరు. పిఎన్ నిలబెట్టి ఓడగొట్టిరు ఆయన్ని అబద్ధాలు చెప్పి. అంబేద్కర్ ఏం చేస్తాడు, మేము చేస్తాం అని చెప్పి ఇవన్నీ నిలబెట్టి పిఏతో చెప్పించిండు. ఆయన ఏం లేదా తెలివంతా నేనే చెప్తా రాసినంతా, ఆయన ఏం లేదు అని చెప్పి పిఎన్ నిలబెట్టి ఓడగొట్టిరు. ఆయన ఇవాళ అంబేద్కర్ గారు చరిత్ర నిలిచిపోలేదా? ఆయన చనిపోయిండు. చనిపోతే అంత పెద్ద మహానుభావుడు, ఆయన చనిపోతే చనిపోయిన ప్లేస్ ని ఎక్కడ ఊడవాలని చెప్పి
ఏడవడని చెప్పి అక్కడ దొరుకుతలేండి ప్లేస్, ఎవరు ముందుకు వస్తలేనట అది ఏడబెట్టాలంటే. అక్కడ ఒక గీతా కార్మికుడు ఆ ల్యాండ్ 10 ఎకరాలుంటే ఆయన 1 ఎకరం ఇస్తా అంబేద్కర్ గురించి నా భూమి అని చెప్పి ఆయన భూమిలో పెట్టిండట. నిన్న సమాజ్ వారు పిలిచారు, నిన్నందరూ అన్ని దాదాపు అందరూ రైతుల నుంచి మొదలుకుంటే ఈ కొడంగల్ నుంచి రాజేశ్వర రెడ్డి అంటే ఒక నాన్న పోయినాడు, ఆయన నుంచి మొదలుకుంటే ప్రతి కుల సంఘాల అందరూ కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి చెప్పింది, సార్ ఇగో గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఈ పెద్ద మనిషి ఇచ్చిండంటే ఆయన విగ్రహం దగ్గర దండేసి దిగినాం. ఎన్టీ రామారావు కూడా ఓడిపోయిండు. ఓడిపోయినంత మాత్రాన వాళ్ళ చరిత్ర నిలిచిపోలేదా చెప్పండి? మోసం చేసి ఎవరేం చేసినా ప్రజల గుండెల్లో మనం చేసిన పనులు ఖచ్చితంగా ఉంటాయి. ఓటమిని చూసుకొని బాధపడదు, కుంగిపోవద్దు. ఓటమి చూసుకొని కష్టాలు ఇంకా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన పార్టీకి కులము మతం అనేది లేదు. మన పార్టీకి కులం మతం మీద తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేదు. మనం అందరం బాగుపడాలని తెచ్చుకున్నాం. రాజకీయ పార్టీ మనది కనుక రాజకీయ పార్టీలో ఒక్కొక్కరు వర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళని కాపాడుకోవడానికి రాజకీయ పార్టీగా మనం చేస్తూ ఉంటాం. కానీ ఇలా మనం మహబూబ్నగర్ తెలంగాణ ఎటు చూసినా నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఏదో పోల్ పెట్టింది వాళ్ళ పోస్టులని, వాళ్ళ దానిలోనే ఎట్లా పెట్టిండ్రు? చాలా తెలివిగా ప్రజాపాలన బాగుందా ఫామ్ హౌస్ పాలన బాగుందని అడిగింది. అంటే ఫామ్ హౌస్ అనగానే తిట్టాలంట. వాళ్ళు చూసుకున్నారు, ఫామ్ హౌస్ లేక ఏం హౌస్ లేదురా బిడ్డ, ఆయన వాడేమన్నా ఫామ్ హౌస్ లో విలాసవంతం చేస్తున్నాడా, వ్యవసాయం చేస్తున్నాడు, నువ్వు ఇట్టి టెక్నిక్ పెట్టి ఇగో ఈ పాలన బాలేదని చెప్పారనుకుంటామని అదే కాంగ్రెస్ దానిలో బొంద పెట్టేసారు. వాళ్ళే ఇప్పుడు అయ్యా ఎంత పని చేసినాం రా అని చెప్పి గుండెలు దన కొట్టుకుంటారు వాళ్ళంతా కూడా. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇక్కడ కాదు, బాంబేలో కూడా అందరూ ఏడ్చిందైనా చాలా మంది మా చుట్టాలు ఉండి మాకు వ్యవసాయం ఉండి ఎంత బాగుండే సార్, లేనిపోయిన మాటలు పెట్టి తెలంగాణ మళ్ళీ ఆగం చేసిరని చెప్పి కళ్ళకు నీళ్ళు పెట్టుకుని ఏడ్చింది నిన్న. మొన్న గోవా పోయినాం, అక్కడ కూడా దోబీలు నాయులు మనులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ వచ్చి బాధపడ్డారు, మేము ఇంకా మళ్ళా తెలంగాణకు వద్దాం అనుకుని రెడీ అవుతున్నాం, ఇట్లా అయిపోయింది సార్ అని చెప్పి. కర్ణాటక పోయినా ఏ రాష్ట్రంలో కర్ణాటక పోతే ఇప్పటి వరకు జడ్పీ ఎలక్షన్లు పెట్టలేదంట. వాళ్ళు పెడితే మొత్తం మోతామని చెప్పి ఏ ఎలక్షన్లు పెట్టలేదంట, మొత్తం దివాలా తెప్పించినట్ట. బెంగళూరు అంతా ఆర్థికంగా బాగా బలంగా ఉన్నటువంటిది కాంగ్రెస్ చేతిలో పెడితే కథం అయిపోయారా అని చెప్పి మొత్తం కథం అయిపోయింది బెంగళూరు కూడా. వాళ్ళు ఎక్కడ అడిగేస్తే అక్కడ పచ్చగడ్డి కూడా బోగ్గమని మాడి మసైపోయింది అన్నమాట. పరిపాలన అనేది చేత కాదు, ఓన్లీ అబద్దాలు చెప్పి పబ్బం గడుపుకోవాలని తప్ప వేరే ఏం లేదు. మనం చూస్తాం, ఈ మహబూబ్నగర్ చూద్దాం, మన గ్రామాలు